హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల హృదయం అంతరేంద్రియములలో కోపము సుఖ నివాసము చేయును. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుని అంతరేంద్రియములలో కోపము సుఖ నివాసము చేయును. కోపపడేవాడు బుద్ధిహీనుడు. కోపములో చేసే బుద్ధిహీనతలు ఎన్నుంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా? కోపం వచ్చినోడు పశువులాగా అయిపోతాడు. ఈ రోజుల్లో అమ్మ కోపం వస్తే పిల్లని చూడకుండా గరిటెలతో కత్తులతో కొట్టి చంపేసేవాళ్ళు ఉన్నారు. ఏది పడితే అది పడుకొని ఇసిరేసి పొరపాటున తగిలి బిడ్డ చచ్చిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఒక ఆయన స్నానం చేయడానికి వెళ్తూ 100 రూపాయలు అక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాడంట. సారాయి తాగుదామని 100 రూపాయలతో. ఏంటంటే వచ్చేటప్పటికి వాళ్ళ చిన్నపిల్లోడు 2 ఏళ్ళ పిల్లోడు ఆ 100 రూపాయలు తీసుకొని నమిలేశాడంట. ఆడి కోపం వచ్చింది. రే సారాయి దాకుండా నములుతావురా అని వేసి కొట్టాడంట చిన్న పిల్లోడిని. పాపం గిరగిర తిరిగి పడి చచ్చిపోయాడు అబ్బాయి. ఏంటండి ఆ తర్వాత గుండెలు బాదుకొని ఏడ్చాడు. క్షణికమైన కోపంలో మనుషులు చేసే పాపాలు ఎన్నున్నాయో తెలుసా అండి? భార్యాభర్తల కోపం వస్తే మన భారతదేశంలో నీతోనే కాపురం చెప్పండి చేయడం ఏంటండి, తాళిబడి తెంపేస్తారు, ఇసురు పడేస్తారు. గబక్కని తెగకపోతే పైనుంచి తీసి ఇసిరేస్తారు అంతే. ఏంటండి నిజంగానే కుదురుద్దా అది? చిన్న విషయంలో కోపం వస్తే 3 ముళ్ళ బంధం, జీవితాంతం ఉండవలసిన వివాహ బంధం తెగిపోద్దా? కోపంలో చేసిన మాటలు, కోపంలో నువ్వు మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ గుండెల్లో కత్తుల్లాగా దిగుతున్నాయి. నువ్వు సారీ అంటావేమో కానీ ఆ గాయాలు మానవు. క్రైస్తవుడి నోటి మాటలు పవిత్రమైనవిగా ఉంటాయి, ప్రేమతో కూడినవిగా ఉంటాయి, ఉప్పు వేసినట్లు కృపాసహితమైనగా ఉంటాయి. నేను యేసుప్రభువుని నమ్ముకున్నానని చెప్తూనే కోపానికి చోటిచ్చేవారు ఇక్కడ ఉన్నారా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనీయకండి. కోపాన్ని మనసులో పెట్టుకొని పడుకుంటే అది దోసపిండి ఊరినట్టు ఊరుద్దంట. తెల్లారేటప్పటికి ద్వేషం అయిపోద్ది, ఈర్ష్య అయిపోద్ది, చివరికి హత్యలు చేస్తున్నారు. చూడండి ఇవాళ ఎంత భయంకరంగా ఒకరినొకరు చంపుకుంటున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, కన్న బిడ్డలను చంపడం అనుదినం మనం వింటూనే ఉన్నాం. జాగ్రత్త, కోపము మాను. నా కోపం నుంచి నాకు విడుదల కావాలంటే ప్రభువుని అడుగు. బైబిల్లో ఉన్న మోషే చాలా కోపిస్తాడు, ఉకృషం ఎక్కువ. వాళ్ళు ఎవరు ఇద్దరు కొట్టుకుంటే వీళ్ళని కూడా చంపేశాడు. మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ జోడికి వెళ్తే గొడవ చేశాడు. అట్లాంటి ఉకృషమాను వాడు. కానీ ఏమయ్యాడో తెలుసండి? యేసుప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, దేవుడిని వెంబడిస్తున్నప్పుడు నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు, ఎంత శాంతంగా వాడయ్యాడు. యేసయ్యను వెంబడించే కోపిష్ఠులు కూడా శాంతం గలవారు అవుతారు. ఒకవేళ నీ కోపం మీద నీకు జయం లేకపోతే, ప్రభా ఈ కోప్పడే మనసులో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేయగాని, కోపం ఒక పొరపాటేలే పర్వాలేదులే అని అనుకోకు. కోపంలో నువ్వు చేసిన కార్యాల వలన నువ్వు బుద్ధిహీనుడు అవుతున్నావు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావని మర్చిపోవద్దు. దేవుడు లేడనుకు మనసులో అనుకునేవాడు బుద్ధిహీనుడు, చెడు పనులు ఆటగా చేయువాడు బుద్ధిహీనుడు, కోపం హృదయంలో ఉంచుకున్నవాడు బుద్ధిహీనుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరు. ఎవరండి వీళ్ళు? అసూయ పడేవాడు బుద్ధిహీనులు. నాకు తెలియక అడుగుతానండి, అసూయ అంటే ఎంతమందికి మీకు తెలుసో చేయి చూపించండి. అసూయ అంటే తెలుసండి నాకు అన్నోళ్ళు చేయి చూపించండి. కొంతమంది తెలియదంట పాపం. అసూయ అంటే తెలియదండి. అవతల వాళ్ళు మంచి చీర కట్టుకున్నారు అనుకోండి, మనకు ఒకలాగా కడుపు మంట, ఏమంటారు కడుపు మంట, మనకేంటో ఉసూరు మంటది. ఏంటో మరి వాళ్ళ చీర వాళ్ళు కట్టుకుంటే మనకెందుకో బాధ, నాకు అర్థం కాదు. ఏంటండి అవతల వాళ్ళు ఇల్లు 2 అంతస్తులు పైకి ఎక్కుతున్నారు అనుకోండి, మన కిందే ఉందనుకోండి, చూడంగానే కట్టారు నీకెందుకు? వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటారు, అప్పులు చేసి కట్టుకుంటారు, తిప్పలు పడుతున్నారు, నీకెందుకు? నీకు ఒక లాంటి అసూయ. చూడండి ఈ రోజులు చాలామందికి అసూయ, చాలామందికి ఇతరుల వాళ్ళని చూసి ఓర్వలేని తనం. యేసయ్య బిడ్డలంటే ఇతరులను చూసినప్పుడు ప్రేమిస్తారు కానీ వాళ్ళకు ఉంది నాకు లేదు అనే అసూయకు చోటు పూర్తి చేయండి. చోటు ఎందుకెవరు అంటున్నారు కొంతమంది ఇక్కడ కూర్చొని. చోటు ఎవ్వరు
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్న యేసయ్య మాట మనం వింటే మనకంటే బాగున్న వాళ్ళని చూసినప్పుడు మనకి ఎటువంటి అసూయ ఉండదండి. వికృతమైన అలంకరణ, వ్యత్యాసమైన అలంకరణ, ఏదో ఒకలా డ్రెస్ వేసుకుంటే అది నేను వేసుకోవాలి, వాళ్ళకి అది బాగుంది వేసుకున్నారు, నీకెందుకు? నీకు బాగుండేదేదో నువ్వు వేసుకో. కొంతమందికి కొన్ని వస్త్రాలు బాగుంటాయి, కొంతమందికి లూజ్గా వేసుకుంటే బాగుంటుంది, కొంతమంది సన్నగా వేసుకుంటే బాగుంటుంది. అసలే ఇంతలా ఉండి ఇంతలా లూజ్ వేసుకుంటే ఇంకెంత ఉంటుంది? అసలే సన్నగా ఉండి మళ్ళీ సన్నగా వేసుకుంటే అట్ట చీపురు కట్టి నడుస్తున్నట్టు ఉంటుంది. అసూయపడద్దు. దుర్జనులను చూసి వ్యసన పడొద్దు. పక్క వాళ్ళకు ఉండి నాకు లేదు అనే బాధ ఎందుకు? యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఏమంటుందంటే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభస. నాకు ఇది చాలు, నాకు ఈ వస్త్రాలు ఇచ్చావయ్యా చాలు, ఈ ఇల్లు ఇచ్చావయ్యా చాలు, ఈ బిడ్డలు ఇచ్చావయ్యా చాలు, ఈ భర్తని ఇచ్చావయ్యా చాలు, ఆయన తాగుబోతే చాలు, పోన్లే తాగుబోతేనే పర్వాలే చాలు అనుకుంటారా? ఏంటంటే పక్కాళ్ళ ఆయన చూడు ఎంత బాగున్నాడు, పక్కాళ్ళ ఆయన చూడు ఎంత చీరలు కొన్నాడు, నువ్వు ఒకటి కూడా కొనలేదు అంటే ఏంది అది? యేసు ప్రభుని నమ్ముకున్న వారి మనసులు అట్లా ఉండవండి. అసూయ వలన బుద్ధిహీనులు చచ్చెదరు. జాగ్రత్త. అసూయ, ద్వేషము, ఈర్ష్య అనేవి భక్తిని పాడు చేస్తాయండి. బట్టలు చిమ్మెట్టలు కొట్టినప్పుడు ఎలాగ చిల్లులు పడిపోతాయో మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన శుద్ధ హృదయాలను ఇలాంటి చిన్న చిన్న చిమ్మెట్లు లాంటి కోపం, అసూయ, ద్వేషం, అబద్ధం, మోసం అనేవి పాడు చేస్తాయి. దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు చెప్పండి. పాపముతో ఆటలాడువాడు బుద్ధిహీనుడు చెప్పండి. కోపాన్ని హృదయంలో పెట్టుకునేవాడు బుద్ధిహీనుడు చెప్పండి. అసూయ పడేవారు బుద్ధిహీనులు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు మొర పెట్టుకుంటున్నా. ప్రతి మొరను విను ప్రభువా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వస్తుందో, ఏ నిట్టూర్పు వస్తుందో ఒక్కసారి చూడయ్యా. బుద్ధిహీనత మాలో నుంచి తీసేయ్యా. మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయమయ్యా. దైవ జ్ఞానాన్ని మాకు దయచేయి. మమ్మల్ని పాడు చేసే అసభ్యమైన ఈ లోక కార్యాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. మా భక్తిని పాడు చేసే దురభ్యాసాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. మా దుష్ట ఆలోచనలతో మా హృదయాన్ని అపవిత్రపరుచుకునే పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. స్వచ్ఛమైన నీ రక్తములో కడగబడి పవిత్రమైన సంఘముగా సిద్ధపడి నీ రాకడలో ఎత్తబడినట్లుగా ఈ ఆవడల్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఈ భూలోకంలో మరలా కలుసుకున్నటకు, లేక నీ రాజ్యంలో నిరంతరము నీతో కలిసి ఉండే భాగ్యాన్ని మాకందరికి నీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే
954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.